హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ థ్యాంక్స్ గివింగ్కి మేము కొలరాడో రోడ్ ట్రిప్ వేసాం. అందులో డే 2 గ్రేట్ శాన్యూస్ నేషనల్ పార్క్ అయితే విజిట్ చేసాం. దానికి సౌత్లో లొకేట్ అయి ఉన్న జప్తా వాటర్ ఫాల్స్ చూడడానికి అయితే ఇప్పుడు బయలుదేరాం. మొత్తానికి ట్రైల్ హెడ్ అయితే రీచ్ అయ్యాం. జప్తా వాటర్ ఫాల్స్ ట్రైల్ హెడ్ నుంచి గ్రేట్ శాన్యూస్ దూరంగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి మా ఒక్క కారే ఉంది ఇక్కడ. దాన్ని మేము ఆ వెనుక పార్క్ చేసుకున్నాం. అక్కడ కనిపిస్తుంది చూసారా, చిన్న గుంట. మేము కార్లో ఉన్నప్పుడు ఆ గుంట చాలా పెద్దది అనుకున్నాం. కార్ సడన్గా లోయలోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించింది. సో మేము యూటర్న్ తీసుకొని కార్ని అయితే ఆ వెనకే పార్క్ చేసాం. కాలేజీలో ఏం చదవం కానీ ఇలాంటి బోర్డులు కనబడితే మాత్రం గొప్ప ఇంట్రెస్ట్ మనకి. ఒక్క అక్షరం కూడా వదలకుండా మొత్తం అనాలిసిస్ చేసి కనిపెట్టింది ఏంటంటే ట్రైల్ రేట్ 0.5 మైల్స్ అప్, 0.5 మైల్స్ డౌన్ ఉంది. కానీ డిఫికల్ట్ ట్రైలే ఇది. అలా వాక్ చేసేలోపు నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి. జనరల్లీ మనం ఫ్రెండ్షిప్ విషయంలో మన కష్టాలన్నీ చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకుంటాం. మన బాధలన్నీ చెప్పుకోవడానికి ఒక ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకుంటాం. కానీ నా ఒపీనియన్ ప్రకారం మన హ్యాపీనెస్ని షేర్ చేసుకోగలిగే ఫ్రెండ్ ఉంటే మాత్రం వీఆర్ లక్కీ అండి. ఎందుకంటే చాలా కొద్దిమంది మాత్రమే మనం హ్యాపీగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు. అలా ఎవరైనా మన లైఫ్లో ఉంటే డెఫినెట్లీ వీఆర్ లక్కీ. ఫైనల్లీ మనం వాటర్ ఫాల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఈ వాటర్ ఫాల్లో కొంత పార్ట్ మనం వాటర్లోంచి నడవాల్సి వస్తుంది. ఇది వింటర్ కాబట్టి ఆ నడిచే పాత్ అంతా ఐసీ అయిపోయింది. ఐస్ అయితే ఇంకా గట్టిగా ఫామ్ అవ్వలేదు. దీని మీద వాక్ చేయలేం. అక్కడక్కడ థిన్ ఐస్ ఉంది. ఒకవేళ ఐస్ బ్రేక్ అయ్యి మనం పడితే ఐసు రాళ్ళ వల్ల మనకు దెబ్బ తగలడంతో పాటు తన్నీళ్ళ వల్ల కాలు కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంత దూరం నడిచాక ఏమీ చూడకుండా వెనక్కి తిరిగి వెళ్ళడం అయితే నాకు ఇష్టం లేదు. అందుకని నేను చెక్ చేస్తున్నా ఏమన్నా పాసిబిలిటీ ఉంటుందా వెళ్ళడానికి అని. స్నోనన్నా హ్యాండిల్ చేయొచ్చు కానీ ఐస్ని మాత్రం హ్యాండిల్ చేయలేం. ఎందుకంటే ఇది చాలా స్లిప్పరీగా ఉంటుంది. మనకి ఎటువంటి గ్రిప్ దొరకదు. అక్కడే ఉన్న ఎండిపోయిన చెట్టు నుంచి చిన్న కర్రను అయితే ఎరక్కొడుతున్నాను నేను, గ్రిప్గా వాడుకుందామని. లక్కీగా అది కూడా ఇరిగింది. ఈ వాటర్ ఫాల్ నేను ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను. వాటర్ ఫాల్ సౌండ్ అయితే వినిపిస్తుంది కానీ ఎంత దూరం ఉందో నాకు తెలియదు. ఐస్ మీద స్టంట్ ఎందుకులే, ఇంకా 5 రోజులు ట్రిప్ ఉందని చెప్పి వెనక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యా.
ఈలోపు అక్కడికి ఈ వాటర్ ఫాల్ని ప్రీవియస్గా విజిట్ చేసిన పర్సన్ అయితే వచ్చారు. ఆయన వాటర్ ఫాల్ చాలా దగ్గరలోనే ఉంది, ఈ ఐస్ మీద వాక్ చేయొచ్చు అని చెప్పారు. సరే ఆయన ఫుడ్ స్టెప్స్ ఫాలో అవుదామని నేను బయలుదేరాను. ఆ వెనకే మా గ్యాంగ్ కూడా బయలుదేరారు. అక్కడ అబ్జర్వ్ చేస్తే ఐస్ బ్రేక్ అయింది. ఇలాంటి ప్లేసెస్లో ఇద్దరు కలిపి నడవడం కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇద్దరు వెయిట్ ఐస్ సేమ్ పాయింట్ మీద పడి బ్రేక్ అవుతుంది. సో కొంచెం డిస్టెన్స్లో నడిస్తే బెటర్. భలే ఉంది చూడడానికి, అసలు ఫ్రోజన్ వాటర్ ఫాల్. చాలా జాగ్రత్తగా నడుస్తున్నా నేను ఆ ఎగ్జైట్మెంట్లో పడిపోయాను. అదే ఆ ముందు క్లిప్, బట్ స్టిల్ ఇట్స్ వర్త్ ఇట్. లొకేషన్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే చికెన్ బిర్యానీ తిన్నంత హ్యాపీ ఫీల్ అవుతా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.